మాట్లాడమనంటే అందరు భయపడుతుంటారు, పేరు చెప్పమంటే కూడా భయపడతారు. ఏమని అంటే వీళ్ళందరూ మనకు బాకీ ఉంటే ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడాలి. నా పేరే బలుగుల శ్రీను, మా ఊరే చిన్న మడూరు. నేను చేసేది మేస్త్రి పని, నేను కొట్టేది సెంట్రింగ్ సుత్తే. నేను కన్నాను 3 బిడ్డల, పెంచుకున్నాను ఆశలు పెద్దగా. నా అవయవాలు అమ్మి అవుటాపు పంపిద్దామనుకున్నా, కానీ ఈరోజు నాకు ఆ అవసరం లేదు. మా అప్లైన్ అంజయ్య సారు నాకు చెప్పాను వేస్టేజ్ ప్లాను. నాకు ఇప్పుడు అవసరం లేదు, అవయవాలు అమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడికి తల్లిదండ్రులు ఎవరెవరిని కొడుకులను బిడ్డలను ఈ బిజినెస్ లో జాయిన్ చేశారు ఒకసారి చేయలేవటండి. ఇగో ఇక్కడ మా కూతురు తీసుకొచ్చాను నేను. మా కూతురు ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నది. అంటే ఒక్క విషయం సార్, నేను ఏమంటున్నా అంటే ప్రతి తల్లిదండ్రులు స్కూల్లో నుంచి వెళ్ళి కానీ మా అన్న వాళ్ళు ఉన్నారు, మా అన్న కొడుకు గింతే ఉంటాడు, చిన్న ఉంటాడు, ఏమవుతావు అంటే పోలీస్ అవుతా అంటాడు. మా కూతురు ఏమంటుంది అంటే డాక్టర్ అవుతా ఉంటుంది. అంటే స్కూల్లో ఏమైనా నెగిటివ్ మైండ్ చేస్తారంటే మీరు ఏమవుతారు అంటే అది ఫీడ్ అయిపోతుంది వాళ్ళకు, అందులో నుంచి బయటికి రారు. అయితే ఎవరు కానీ బిజినెస్ చేయని చెప్పి ఎక్కడ చెప్పరు. కానీ నేను మా కూతురు కూడా బిజినెస్లో జాయిన్ చేశాను. మీ అందరు కూడా మనం ప్రతి ఒక్కరం కష్టపడేది మన కొడుకుల కోసం, బిడ్డల కోసమే. కాబట్టి మనం కూడా మన కూతురులను, మా బిడ్డలను, కొడుకులను ఈ బిజినెస్లో జాయిన్ చేసి వాళ్ళకి తెలియకుండా కూడా మనం కొంచెం పుష్ చేసి మనం బిజినెస్లోకి తీసుకురావాలని చెప్పి సార్కు మాత్రం, నరేష్ సార్కు నేను మొన్న బంకులో కలిశాడు సారు. పాత బైక్ అది స్టార్ట్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయితే బయట జీవితం ఎలా ఉంటుందంటే అంత చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇవాళ సార్కు కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సార్. నాకు కూడా ఈ 1 year లో ఇలాంటి కారు రావాలని చెప్పి నేను కోరుకుంటూ మీకు థ్యాంక్ యూ చెప్తున్నా సార్. థ్యాంక్ యూ. మీరు కూడా మీ కొడుకుల బిడ్డలు కూడా చేయించాలని నేను కోరుకుంటాను. బ్యాక్ టు ద హౌస్ సార్. ఆల్ అప్లయన్స్కు గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సార్.